ఏ కామాక్షి, ఏంటి? నన్ను నువ్వు కామాక్షిక అని పిలువు, లేదా కామాక్షి అని పిలువు, కానీ అందరి ముందు అక్క అక్క అని పిలవకు. నేనెప్పుడు ఈ మధ్య ఎలక్షన్ క్యాన్వాస్ కు వెళ్ళాను కదా, అలా వెళ్ళినప్పుడు ప్రియమైన మాతృమూర్తులారా, సోదర సోదరిమణులారా, అక్కలారా, తమ్ములారా అంటూ అలవాటు పడ్డాను కదా, ఆ ఫ్లోలో వచ్చేస్తుంటుంది. ఏంటి ఈ యాంగిల్లో ఆలోచించుడు? ఏమైంది? మెడపట్టేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో. నాకు కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? నేను చెప్పను. చెప్పు. నేను చెప్పను చెప్పను చెప్పను. క్యూట్ గా అన్నావు. ఏది ఇంకోసారి నేను చెప్పనని చెప్పు. ఏ కామాక్షి, కోపగించుకోకే. ఆ రోజు నువ్వు డాక్యుమెంట్ సైన్ చేసినప్పుడు అక్కడ ఉన్నది ముగ్గురు మాత్రమే. నేను, నువ్వు, ఆ తర్వాత దమయంతి. నేనుగా కావాలని నా తల మీద మట్టి పోసుకోను. దమయంతి బుర్రలో ఉన్నది మట్టే, బంకమట్టి. తనకు అవసరం లేదు. మరి నువ్వు? కన్ఫర్మ్ గా ఛాన్సే లేదు. మనకు తెలియని ఎవడో ఒకడు, కానీ మన విషయాలు తెలిసిన ఒకడు. ఎవరా నాలుగో వ్యక్తి? అన్నగారు, రే ఆ ఫోన్ తీకరా. పిచ్చనాయాల నరికి పోగొట్ట. అన్నగారు, అవునన్నగారు, నా కళ్ళ ముందు గుండ్రాయిలో నిల్చున్నారు. ఇస్తున్నా అన్నగారు. అన్నగారు మాట్లాడాలట. నమస్కారం అన్నగారు. ఇంకోసారి ఇలా జరగకుండా నేను జాగ్రత్త పడతా అన్నగారు. ఈ ఒక్కరోజు రాత్రి మాత్రం టైం ఇవ్వండి. వాడిని కనిపెట్టి ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను చూడండి. అలాగే అన్నగారు. ఆ టీవీ ఆన్ చేయండి రా. ఆన్ చేయి, త్వరగా చేయి. జేకే నగర్ కాలనీని స్వచ్ఛంద సేవా సంస్థకి దానమిచ్చిన కేసులో మన టీవీ ఛానల్ ద్వారా రహస్య ఆధారాలను బయటపెట్టిన వ్యక్తి ఇంకాసేపట్లో టెలిఫోన్ ద్వారా మనతో ముచ్చటించబోతున్నారు. ఇందులో సంబంధం ఉన్న వారి గురించి కొన్ని పచ్చి నిజాలను బయట పెట్టబోతున్నారు. అందరూ మీ ఫోన్ టేబుల్ మీద పెట్టండి రా. పెట్టండి రా. ఎన్జీఓలకు అమ్ముడుపోతున్నారా మన రాజకీయ నాయకులు? ఏ నిమిషమైనా ఆయన మనతో మాట్లాడొచ్చు. ఎవరికి ఫోన్ వచ్చినా వాళ్ళు స్పీకర్ ఆన్ చేసే మాట్లాడాలి. అమ్ముడుపోయింది ఎవరు? ఇంకా సేపట్లో మనతో ముచ్చటించబోయే ఆ వ్యక్తి ఎవరు? ఆయన చెప్పబోయే వాస్తవాలేంటి? ఇదిగో మన ఛానల్ నుంచి ఆయనకి కాల్ చేద్దాం. రింగ్ అవుతోంది. ఏ క్షణమైనా వారు తీసి మాట్లాడవచ్చు. హలో స్వామి, ఆ రోజులాగే బాషాబాయ్ ఇంట్లో బిర్యానీ మిగిలిపోయిందంట, వస్తారా? వెళ్దాం. హలో స్వామి. నేడు నిరుపేదల నివాసాలు అపహరించబడుతున్నాయా? వారు అన్యాయంగా తరిమి కొట్టబడుతున్నారా? ఎన్జీఓల చేతిలో కీలు బొమ్మలు ఎవరు? రింగ్ అవుతోంది. ఆన్ చెయ్యమ్మా. కాల్ కట్ అయింది. హలో బంగారం, ఇప్పుడే ఒక కవిత రాశాను, చదవమంటావా? ప్రేమకి కావాలి వయస్సు, విన్నావా? ప్రేమకి కావాలి వయస్సు, మగాడికుండాలి మంచి మనసు. ఎలాగా? మగాడికుండాలి మంచి మనసు, నాకు నువ్వు కావాలి సరస్సు సరస్సు సరస్సు. ఇవ్వు నీ సొగసు. వారికి మరోసారి కాల్ చేద్దాం. రింగ్ అవుతోంది. వారు మనతో మాట్లాడతారా లేదా అనే సందిగ్ధం ఉన్నా ఆయన ఖచ్చితంగా మనతో మాట్లాడతారని ఆశిద్దాం. నిజాలను వెలుగులోకి తీసుకురావడానికి ఆయన తప్పకుండా మనకి సహాయపడతారని నమ్ముదాం. సింహం, నీ ఫోనేగా? అవును. తీసి మాట్లాడు. లేదన్న గారు, వచ్చి మాట్లాడరా. ఇదిగో ఇంతసేపు ఎవరి కోసం ఎదురు చూశామో వారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సార్, చెప్పండి. అందరికీ నమస్కారం.
వాస్తవాన్ని ఎంతో కాలం దాచిపెట్టలేం. నేను న్యాయం కోసం పోరాడేవాణ్ణి, ప్రజల కోసం పోరాడేవాణ్ణి. ప్రజలకు ఎప్పుడైనా అన్యాయం జరిగితే నేను ఎంతకైనా తగ్గిస్తానన్న విషయం మీకు బాగా తెలుసు. ఆ రాయప్ప సింహాచలంతో కలిసి ప్రజలకు వ్యతిరేకంగా దారుణాన్ని కొడిగట్టాడని తెలిసినప్పుడు నేను భోంచేయలేదు, నిద్రపోలేదు. కానీ నా ప్రాణాన్ని తుచ్చంగా భావించి నేను అక్కడికి వెళ్లి ఆధారాలు సేకరించి మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొచ్చాను. ఇకపై ఈ మంగళం తృప్తిగా తింటాడు, ప్రశాంతంగా నిద్రపోతాడు. మంగళం వర్ధిల్లాలి. మీ ధైర్యాన్ని నిజాయితీని చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది. మీకు మరోసారి ధన్యవాదాలు. రేయ్, వాడిని తన్ని ఎత్తుకురండ్రా. భూ ఆక్రమణ వెళ్ళండి. కేసులో ఎన్నోసార్లు వెళ్ళండి అందరూ. ఆరోపించబడి తప్పించుకున్న వారే ఈ రాయప్ప. మంగళం విషయం తెలియకుండా జోక్యం చేసుకుంటున్నాడు. పబ్లిసిటీ అంటే ఫినాల్ కూడా తాగుతాడేమో. బావా, అతి కష్టం మీద రాయప్పకు దగ్గరయ్యావు. ఏం జరిగినా నీ స్థానాన్ని వదులుకోకు. మనకు తెలియని ఎవడో ఒకడు, కానీ మన విషయాలు తెలిసిన ఒకడు. ఎవరా నాలుగో వ్యక్తి? పోదమ్మా. బావా, బావా వచ్చేసావా? ఏంట్రా? బావా, న్యూస్ లో మంగళం వాడే చేసినట్టు ఒప్పుకున్నాడు. అప్పుడు చూడాలి ఆ సింహం ఫేస్ ని. చెమట్లో కారిపోయావు, నెత్తురు చుక్కలేదు. బావా సరే, మనం ముందు డబ్బాకి నుంచి తీసి వేరే చోట పెట్టేద్దాం, అదే సేఫ్టీ. పద వెళ్దాం. బావ డబ్బు లేదురా. సూట్ కేసు ఇక్కడే కదరా పెట్టావు. ఏదో ఫోన్ ఉంది. బావ డబ్బు లేదు. వాసు, నువ్వెప్పుడైతే మళ్ళీ ఇక్కడికి వచ్చావో అప్పుడే సింహానికి నీ మీద డౌట్ వచ్చిందని అర్థం. జాగ్రత్తగా ఉండు. సింహం, నువ్వు నాలా యాక్ట్ చేసి వాసుని మోసం చేసి ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. అందుకే డబ్బు అక్కడి నుంచి తీసేశాను. నీ వల్ల వాసు ప్రాణాలకు ఏదైనా ప్రమాదం వచ్చిందనుకో, నీ 50 కోట్లలో ₹1 కూడా నీకు దక్కదు. నువ్వు నా దారికి వస్తే నేను నీకు వరం, కాదంటే శాపం. నీ జీవితం వరమా శాపం అనేది నువ్వే డిసైడ్ చేసుకో. థ్యాంక్స్, నమస్తే. వడక ద్రోహి, ద్రోహి. ఎవరో ద్రోహి? ఎప్పుడు మన ఏరియాని అమ్మేద్దామని డిసైడ్ అయ్యావో నువ్వేరా ద్రోహి. ఇక ఒక్క నిమిషం కూడా నీతో ఉండను. జనాల్ని తీసుకెళ్లి కార్పొరేట్ కంపెనీలకి తాకట్టు పెట్టేస్తే ఇక ఎవరితో రాజకీయాలు చేస్తారా? నేనేరా పిచ్చోడ్ని. సొంత చెల్లెల్ని పట్టించుకోలేదు నువ్వు. ఈ ఫ్రెండ్ నీకు లెక్క చెప్పు. వాడు ఎంత ప్రేమగా ఉంటాడో తెలుసా? ప్రభావతి అంటే వాడికి ప్రాణం రా. కానీ వాడు వచ్చినప్పుడల్లా నువ్వే అనుకుని ప్రభా కోప్పడి వెళ్ళిపోయేది.
మన ఏరియా వాళ్ళకి ఏదైనా రోగం వచ్చినప్పుడు దేవుడు ఇలాంటి రోగాల్ని ఎందుకు సృష్టిస్తాడని బాధేసేది. కానీ ఇప్పుడు నీకు రోగం వచ్చింది కదా, ఆ మంచోడుగా మారే రోగం, ఆ రోగాన్ని అందరికీ ఇవ్వమని ఆ దేవుడిని వేడుకుంటున్నాను. ఇక మీదన వాడు చెప్పినట్టు మారిపోరా. చూపించకు. చెప్పు ఎవడబ్బు సొత్తు దానం చేయడానికి. చెప్పండి అన్నగారు. ఏంటి చలం? సారీ, సింహాచలం. ఎక్కడున్నావు? మీ పోస్టల్ ఫ్లెక్సీ ప్రింట్ చేయించడానికి వచ్చాను. ఏం లేదు, ఊరికే ఒకసారి మన ఇంటికి వచ్చి పోకూడదు? నేను 2 మేకల్ని కోసి బిర్యానీ చేయమన్నాను, వస్తే ఓ ముద్ద తింటామని. వస్తానన్నగారు. ఆ రోజేమన్నా మీరంటే వెంట్రుకతో సమానమా? వెంట్రుకతో సమానమా? దన్నేనంటే రిక్కేస్తాను నిన్ను. చెప్పన్నా. రే, ఎక్కడున్నారా? విడిగా ఉన్నావా? అన్నా, నేను పక్కొచ్చానన్నా. మీకు ఈ విషయం తెలుసా? డాక్యుమెంట్ ని రిలీజ్ చేసింది మంగళం కాదంట. అన్నగారేమో మంగళాన్ని పట్టుకుని బుద్ధికి ఆరేసేశారు. మంగళం ఇప్పుడు ఇక్కడే ఉన్నాడన్నా. మంగళం ఆ పని చేయకపోతే ఇంకెవరు చేశారా? అది ఎవరో తెలిసింది. ఇప్పుడు ఆ న్యూస్ ఇచ్చిన రిపోర్టర్ అన్నగారి పక్కనే ఉన్నాడన్నా. సరే, డాక్యుమెంట్ రిలీజ్ చేసింది ఎవర్రా? అన్నా, అదెవరో అన్నగారు నువ్వు వస్తేనే చెప్తానంటున్నాడు. నీకోసం ఇక్కడ అందరూ వెయిటింగ్. నువ్వు త్వరగా రా అన్నా.